Incubation Center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. బాణుడి తాపానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలంతా కూడా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ఎండాకాలం మొదలైంది. ఏప్రిల్ మాసం వచ్చిన నేపథ్యంలో ప్రజలంతా కూడా బాణుడి తాపానికి తట్టుకోలేనటువంటి పరిస్థితి. రోడ్ల మీదకి రావాలంటే కూడా పూర్తిగా జంకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ఎండ బాణుడి వేడిమి, మరొక వైపు రోడ్డుకు సంబంధించినటువంటి వేడి కూడా వస్తున్న నేపథ్యంలో వాహనదారులంతా కూడా రోడ్డు ఎక్కాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. గత 5 రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పూర్తిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా రోడ్లు ఎక్కాలంటే కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి పనులున్నా కూడా ఉదయం 10 గంటల లోపలనే, ఆ తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత రోడ్లపైకి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఉదయం 10 గంటల ప్రాంతం అవుతుంది. ఇప్పుడు ఎవరైతే డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా తమ తమ పనులు నిర్వహించుకునేందుకు రోడ్లపైకి వస్తున్నారు. వాహనాల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. 1-2 గంటల తర్వాత చూసుకున్నట్టయితే రోడ్లపై ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎండ వేడిని తట్టుకోలేక ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి ప్రొటెక్షన్తో ముందుకెళ్తున్నారు. మనం ఒక విజువల్లో ఒక ఆటోను కూడా చూస్తున్నాం. ఆటో పైన పూర్తిగా ఆకులను వేసుకొని వస్తున్నాడు ఆ ఆటో డ్రైవర్. ఎందుకంటే ఈ ఎండ తాపానికి భరించలేక పూర్తిగా ఆటోపై ఆకులు కప్పుకొని వస్తున్నాడు. ఆటో డ్రైవర్తో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు కేవలం ఎండ వేడికి తట్టుకోలేకనే ఆకులు వేసుకున్నాడా, లేకపోతే ఎందుకు ఈ విధంగా చేశాడనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం పేరు మీ పేరు? కుమ్మరి శ్రీనివాసులు. ఏంటి ఆకులు వేశారు ఆటో పైన, దేనికోసం? చల్లగా ఉండడానికే. వేడి ఎక్కువ ఉంది కదా, చల్లగా ఉండడానికి ప్యాసింజర్ ఎక్కుతారని ఇష్టం. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఆటో నడిపించాం? 2013 నుంచి నమ్ముతాను. 2013 అంటే 2 సంవత్సరాలు నేను ఏవటాకు. సో మొత్తానికి ఎండ వేడి ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఆకులేషన్ అంటున్నాను. ఒక్కసారి ఆటోలోకి ఎక్కి చూద్దాం బయటికి. ఓకే, సో మొత్తానికి ఇవేం ఆకులన్నా? కానగాకులు. కానుక చెట్టుకు సంబంధించినటువంటి ఆకులు కాబట్టి వాస్తవంగా కూడా ఆటోలో ఎక్కి కూర్చున్నట్టయితే చాలా కూల్గా ఉంది. మామూలుగా ఆటోల కంటే కూడా కొంచెం కూల్గా ఉంది. ఆ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఒకసారి అతనితో మాట్లాడదాం. అన్న, చెప్పండి, అంటే దాదాపుగా 2 years నుంచి చేస్తున్నాము ఆకులు అంటున్నారు. ఎట్లా వచ్చింది మీకు ఈ ఐడియా? నాకు ఆలోచన వచ్చే, మేము అప్పుడప్పుడు దుల్లకు బార్లకు వేస్తాం కదా నీడ కోసకి, అందుకు అట్లే ఐడియా వచ్చి దీనికి వేసిన. నేను వేస్తే కొద్దిగా చల్లగా అనిపించింది నాకు, అందుకే వేసి నడుపుకుంటుండ. ఈ ఎండల కోసం గిరాకులు ఎక్కుతలేరు, అందుకే కొంచెం చల్లగా అయితేనే ఎక్కుతారని వేసినాం. ఎన్ని రోజులు అవుతుంది ఆకులు వేసి? ఇప్పుడు 3 రోజులు, 2 దినాలకు 3 దినాలకు మారుస్తుంటా నేను. అట్లా ఏమంటున్నారు ఆటో ఎక్కే ప్యాసింజర్లు అంతా? కూల్ ఉంది అంటున్నారు. మామూలు మిగతా ఆటోలకి ఆటోకి తేడా? కూల్ జర పర్వాలేదు, మంచిగా వేసినామని కొంతమంది అంటున్నారు. అర్థమైన వాళ్ళు అంటారు, అర్థం కాని వాళ్ళు ఏమో వాళ్ళకి అంత ఐడియా లేని వాళ్ళు అట్లా. అంటే నీకు తెలుస్తుంటుంది కదా డిఫరెన్స్ ఇంతకు ముందుకు ఇప్పటికి? నాకు తెలుసు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే పే అంత మంటలేస్తున్నాయి, అది తెలుసు కాబట్టి నేను వేసుకున్నా. నిన్ను చూసి ఇంకెవరన్నా వేరే ఆటో డ్రైవర్లు ఏమన్నా ప్లాన్ చేశారా ఇట్లా? ఇప్పుడైతే ఇదివరకు ఎవరు వేయలేదు, కానీ ఏమో వాళ్ళ ఆలోచన వస్తే చెప్పలేము. కొంతమంది తట్టు సంచులు పెట్టి వాటర్ చల్లుతుంటారు. దానికి ఆ తట్టు సంచులకు ఈ ఆకులు వేయడం దీనికి చాలా డిఫరెన్స్. అది చల్లితే ఇట్లా పోతుంటేనే ఆవిరి అయిపోతుంది, అప్పుడే ఆరిపోతాయి. ఇవి వేస్తే కనీసం 3 రోజుల వరకు ఉంటుంది చల్లగా, అందుకు వేసినాము. అంటే బయట నుంచి వచ్చేటటువంటి ఉడగాలి కూడా కొంచెం తగ్గుతుంది. ఆ శక్తిని ఈ ఆకులు ఆపగలుగుతాయి అట్లా, అట్లానే వేసినాము. 3 రోజుల నుంచి కూడా ఎండలు ఇంకా ఎక్కువ అయిపోయినాయి. ఎక్కువ అవుతున్నాయి కదా, 40 డిగ్రీలు ఏమో ఎండ అంటే మామూలే. అందుకని ఇక చూస్తున్నాం. మొత్తంగా ఆకులు వేసిన తర్వాత కూడా చాలా తేడా స్పష్టంగా తెలుస్తుందని చెప్పి కూడా ఆటో డ్రైవర్ చెప్తున్నాడు. ఎందుకంటే మామూలుగా రోడ్లపైకి రావాలంటే కూడా 10 దాటిందంటే వారంతా కూడా ఏసీలు లేనిది కూడా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు రోడ్డుకు సంబంధించినటువంటి వేడి వస్తుంటుంది, మరొక వైపు చూసుకున్నట్టయితే ఎండ తీవ్రత కూడా అధికంగా ఉంటున్న నేపథ్యంలో బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వడగాలులు కూడా రోడ్డుపై ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఆటోలలో ప్రయాణించే ప్రయాణికులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాన్ని గ్రహించాడు. ఎలాగైనా సరే తన ఆటోని ఏసీ ఆటోగా కన్వర్ట్ చేయలేకపోతాడు కాబట్టి కనీసం కొంచెం వచ్చేటటువంటి గాలి అయినా సరే చల్లగా ఉండాలి, ప్యాసింజర్
10 నిమిషాల పాటు ప్రయాణం చేసినా సరే అతనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కొంత మంచి అట్మాస్ఫియర్లో వెళ్ళాలనేటటువంటి ఉద్దేశం కావచ్చు. తాను కూడా ఇదే జీవనోపాధిగా ఆటోలోనే ఉంటాడు, ఆటోలోనే నిత్యం డే అంతా కూడా ప్రయాణం చేస్తుంటాడు కాబట్టి తనకు కూడా ఎటువంటి ఎండ దెబ్బ కావచ్చు, వడదెబ్బ లాంటివి తగలకుండా ఉండేందుకు ఈ ఆలోచన అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఆలోచన కూడా కొంచెం వినూత్నంగానే ఉందని చెప్పవచ్చు. ఈ ఆటోలో ఎక్కేటటువంటి ప్రయాణికులంతా కూడా ఎవరైతే ఆటో డ్రైవర్ ఆలోచనకు మెచ్చుకొని శభాష్ అంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రోజు రోజుకి ఎండల తీవ్రత పెరిగిపోతుంది. 40 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో రోడ్డుపైకి రావాలంటేనే కూడా భయపడుతున్నటువంటి తరుణంలో ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించినటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.